ఓం పగపుగే పగిని పాగోదరి పగవాసనే. వీడు ఏం చేస్తున్నాడు అనుకుంటున్నారా? వైభవ్ సూర్యవంశి గురించి అండి ఇదంతా. లాస్ట్ టైం నితీష్ కుమార్ రెడ్డిని ఇలానే పైకి లేపి 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 ఆకాశంలోకి ఎత్తేశారు. ఇండియా తరపున ఆడాడు, మంచి నాక్ ఆడాడు. కానీ ఈసారి ఐపీఎల్ ఏముంది, షెడ్కి వెళ్ళిపోయాడు. సో ఇలానే ఇప్పుడు నేను వైభవ్ సూర్యవంశి సెంచరీ చేశాడు. ఇప్పుడు అందరు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో 14 years సెన్సేషన్ వా ఊ అంటారు. కానీ ఏమైంది, లాస్ట్కి దిష్టి తగులుతుంది, మళ్ళీ ఎక్కడో షెడ్కి వెళ్ళిపోతాం. మొన్న పృథ్వీ షా, నిన్న నితీష్ కుమార్ రెడ్డి, ఈరోజు వైభవ్ సూర్యవంశి. సో ఒక్కసారి ఫేడ్ అవుట్ అవ్వకుండా తన కెరీర్ అలానే పదిలంగా ఉండాలని అలా పూజ చేస్తున్నాం. వైభవ్ సూర్యవంశి ఎవరంటారా? ఈజ్ అ 14 years old సెన్సేషన్ ప్లేయింగ్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. నిన్ననే 35 balls సెంచరీ చేసి రికార్డ్ సృష్టించాడు. అందరి చేత జేజేలు పలికించుకుంటున్నాడు. 14 ఏళ్ల కుర్రాడు ఉతికి రేసాడు, తెల్లబంతినేమో వాడు చితక చితక బాదాడు, తెల్లబంతినేమో వాడు చితక చితక బాదాడు. భయ్యా 14 yearsకి ఐపీఎల్లో సెలెక్ట్ అవ్వడమే ఒక గగనం అంటే, అలాంటిది 14 yearsలో ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యి సెకండ్ మ్యాచ్లోనే సెంచరీ చేసి ఫాస్టెస్ట్ ఐపీఎల్ సెంచరీ బై అన్ ఇండియన్ అన్న రికార్డ్ సృష్టించడం మామూలు విషయమా భయ్యా? మనం ఎన్నో కలలు కంటాం. 14 years వచ్చేటప్పటికి పైలట్ అవుదాము, ఇంజనీర్ అవుదాము, ఐఏఎస్ అవుదాము, అది అవుదాం ఇది అవుదాం అని కలలు కంటూనే ఉంటాం. ఆ సూర్యవంశి అనే అబ్బాయి ఇప్పుడు కలలు కన్నాడో, క్రికెటర్ అవుదామని ఎప్పుడు అనుకున్నాడో, 14 yearsకి సెంచరీ చేసి రికార్డు కూడా సృష్టించేశాడు. అసలు ఎవరి వైభవ్ సూర్యవంశి అంటారా? ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. తాజ్పూర్ సమష్టిపూర్ అనే విలేజ్లో March 27, 2011లో ఒక అబ్బాయి పుట్టాడండి. ఆ అబ్బాయి పేరే వైభవ్ సూర్యవంశి. బీహార్లో ఉండే ఒక చిన్న విలేజ్ లో పుట్టిన ఈ అబ్బాయి 4 yearsకే ప్లాస్టిక్ బాల్ తో క్రికెట్ లో ఒక రేంజ్ లో ఆడుతుంటే, వైభవ్ సూర్యవంశి క్రికెట్ లో ప్యాషన్ గ్రహించి సంజీవ్ సూర్యవంశి ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఉన్నారో తనని 9 years లోనే క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాడు, మనీష్ ఓజా అని క్రికెట్ కోచ్ కింద. వాళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వైభవ్ క్రికెట్ లో ఎదగాలంటే ఖచ్చితంగా డబ్బులు కావాలి. వైభవ్ వాళ్ళ నాన్న డబ్బులు సరిపోక ఏం చేశాడు, వాళ్ళకున్న ఒక ఫామ్ ల్యాండ్ ని అమ్మేశాడు. తన కొడుకు సక్సెస్ తన సక్సెస్, తన కొడుకు లైఫ్ లో ఎదగడమే ఒక అచీవ్మెంట్ గా వైభవ్ వాళ్ళ ఫాదర్ చిన్నప్పటి నుంచి ప్రోత్సహించాడు. ఈ రోజు 14 yearsకే ఐపీఎల్ లో సెంచరీ చేసి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఒక మూల కారణం అయ్యాడు. వైభవ్ సూర్యవంశిని ఇంటర్వ్యూ చేస్తే ఎప్పుడో ఒకటి అన్నాడు, మై ఫాదర్ ఇస్ మై ఫస్ట్ కోచ్, మై ఫాదర్ ఇస్ మై ఎవ్రీథింగ్, వితౌట్ హిమ్ ఐఎమ్ నో వన్, వితౌట్ హిమ్ ఐఎమ్ నథింగ్ అన్నాడు. అది కరెక్టే కదండి. ఫస్ట్ వాళ్ళ ఫాదర్ కి తన కొడుకులో ఉన్న ప్యాషన్ ఎంకరేజ్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్. సో వైభవ్ సూర్యవంశి గురించి చెప్పుకుంటూ పోతే 9 yearsకి క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. 12 yearsకి బీహార్ తరపున డెబ్యూ చేసి మొత్తం హోల్ రంజీ ట్రోఫీలోనే 4th youngest క్రికెటర్ గా నిలిచాడు. బీహార్ తరపున 2nd youngest క్రికెటర్ గా నిలిచాడు వైభవ్ సూర్యవంశి. తన రికార్డ్స్ గురించి చెప్పుకుంటూ పోతే January 2024లో వినుమంక ట్రోఫీలో 393 runs 5 matches లో చేసి 78 average తో రేంజ్ లో ఆడాడు భయ్య వైభవ్. హేమంత్ ట్రోఫీలో 800 runs 8 matches లోనే స్కోర్ చేసి అందరినీ అబ్బురపుచ్చాడు వైభవ్. September 2024 under-19 అగేన్స్ట్ ఆస్ట్రేలియా ఆడి 58 balls లోనే సెంచరీ స్కోర్ చేశాడు వైభవ్. November 2024లో రాజస్థాన్ రాయల్స్ ఈ 14 years కుర్రాడిని 1.1 crores కి బిడ్ చేసి సెలెక్ట్ చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచారు. అరే 14 years కుర్రాడిని సెలెక్ట్ చేయడమే ఒక చరిత్ర అయితే, 19 April 2025 తన ఫస్ట్ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ లో ఫస్ట్ మ్యాచ్ కి ఫస్ట్ బాల్ లోనే సిక్సర్ కొట్టి అందరినీ ఓ రేంజ్ లో షాక్ చేశాడు భయ్య ఈ వైభవ్ సూర్యవంశి. ఫస్ట్ మ్యాచ్ లో అవుట్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు ఆ చిన్న పిల్లాడు ఏడుస్తుంటే చాలా మంది ట్రాల్ చేశారు భయ్య. కానీ అదే ట్రాలర్స్ కి, అదే ఎవరైతే ఎగతాళి చేసిన వాళ్ళందరికీ నిన్న 28 April 2025 సెంచరీ చేసి వాళ్ళందరి నోర్లు మూయించాడు భయ్య వైభవ్ సూర్యవంశి. వాట్ ఎ గ్రేట్ నాక్ ఇట్ వాస్. వైభవ్ సూర్యవంశి చేసిన ఈ 100 ఐపీఎల్ చరిత్రలోనే ఇట్ వాస్ ఫాస్టెస్ట్ సెంచరీ బై అన్ ఇండియన్ అండ్ సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ బై ఎనీ బ్యాట్స్మెన్ ఆఫ్టర్ క్రిస్ గేల్. ఐపీఎల్ చరిత్రలోనే 14 yearsకి సెలెక్ట్ అయిన మొట్టమొదటి బ్యాట్స్మెన్ సూర్యవంశి అయితే, ఐపీఎల్ చరిత్రలోనే 14 yearsకి సెంచరీ చేసిన ఫస్ట్ బ్యాట్స్మెన్ కూడా సూర్యవంశియే. 14 yearsకి చెడ్డీలు వేసుకొని అరే ఈ చొప్పు ఇక్కడ ఇసిరితే ఎటు వెళ్తుందో, లేకపోతే ఈ ఆట ఎక్కడ ఆడదామో, లేకపోతే ఈ ఆట ఆడుకుందామా, అక్కడికి వెళ్ళి పానీపూరి తిందామా, ఇది తిందామా, చెడ్డీలు వేసుకొని అటు ఇటు పరిగెట్టే వాళ్ళం. 14 yearsకి తను ఐపీఎల్లో సెలెక్ట్ అయ్యి సెంచరీ చేసి ఇందరి చేత జేజేలు కొట్టించుకుంటున్నా అంటే అసలు తోపయ్యా. ఆ చిన్న పిల్లోడికి ఎంతమంది ఎన్ని సలాంలు కొట్టినా చాలా తక్కువే అనిపిస్తుంది. అంత టెరిఫిక్ బ్యాట్స్మెన్ వైభవ్ సూర్యవంశిని చూస్తుంటే మన ఇండియన్ ఫ్యూచర్ పదిలంగా ఉంది. అబ్బా రేపు ఏమి భయపడాల్సిన అవసరం లేదు. రేపు ఇండియన్ క్రికెట్ టీమ్ కి విరాట్, రోహిత్ శర్మ వీళ్ళందరూ రిటైర్ అయిపోయినా కూడా మనకేమి భయం లేదు, ఇలాంటి బ్యాట్స్మెన్లు ఉన్నారు. మన ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఎన్నో కప్పులు గెలిపిస్తారు అనే నమ్మకం నేను వైభవ్ సూర్యవంశిని చూస్తే వచ్చిన భయ్య. ఇలాంటి బ్యాట్స్మెన్లు ఇంకా రావాలి. అండ్ ఇలాంటి బ్యాట్స్మెన్లు ఎంతో మంది ఉంటారు, కానీ పాలిటిక్స్ వల్ల బలై ఉంటారు, లేకపోతే మనం చూసుండకపోవచ్చు. కానీ
ఐపీఎల్లోకి సెలెక్ట్ చేసుకొని మనం అందరి ముందుకు తీసుకొచ్చి తన టాలెంట్ని చూపించిన రాహుల్ ద్రావిడ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. అండ్ రాజస్థాన్ రాయల్స్కి కూడా రాహుల్ ద్రావిడ్ని సపోర్ట్ చేసి తను బిట్ చేసినప్పుడు ఏ మాట అనకుండా వైభవ్ సూర్యవంశిని టీంలోకి తీసుకునేలా ఎంకరేజ్ చేసినందుకు రాజస్థాన్ రాయల్స్ టీంకి కూడా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇలాంటి బ్యాట్స్మెన్ చాలా మంది బయటికి రావాలి, చాలా మంది ప్రోత్సహించాలి. అండ్ 4 yearsకి వైభవ్ సూర్యవంశి వాళ్ళ ఫాదర్ ఎంకరేజ్ చేశాడంట ప్లాస్టిక్ బాల్తో ఆడుతుంటే ఏదో స్పార్క్ ఉందని. చాలా మంది పేరెంట్స్ అయితే ఏం చేస్తారు, ఆడింది చాలే వెళ్ళి చదువుకో, లేకపోతే ఐఐటి ట్రైనింగ్ లో వేసే ఈ రోజుల్లో వైభవ్ సూర్యవంశి వాళ్ళ ఫాదర్ ఎంకరేజ్ చేసి వాళ్ళ పొలం అమ్మి కూడా ప్రోత్సహించినందుకు వాళ్ళ ఫాదర్కి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా వైభవ్ సూర్యవంశి ఎంత గొప్ప హీరోనో వాళ్ళ ఫాదర్ కూడా అంతే గొప్ప హీరో. నిన్న సచిన్ టెండూల్కర్ తో సహా చాలా మంది వైభవ్ సూర్యవంశి నాక్ ని చూసి మెస్మరైజ్ అయ్యి మెచ్చుకొని ట్వీట్లు వేశారు. దానికి వైభవ్ సూర్యవంశి కూడా చాలా ఉప్పొంగిపోయి ఉంటాడు. మీలాంటి గొప్ప బ్యాట్స్మెన్ ని చూసే నేను ఇన్స్పైర్ అయ్యాను, మీ నుంచి ట్వీట్ రావడం అనేది చాలా గొప్ప వరం, చాలా గొప్ప అదృష్టం అని కూడా ట్వీట్ చేశాడు. దట్స్ అ ఫినామినల్ థింగ్. ఎందుకంటే మనం కొంతమందిని చూస్తూ ఎదుగుతాం, వాళ్ళలో ఒక 10% రీచ్ అయినా చాలు అనుకునే మనం అలాంటి గొప్పవారి నుంచి మనకు ఒక పొగడతో వస్తే ఆ ఫీల్ ఉంటుంది భయ్యా. అబ్బా. సచిన్ టెండూల్కర్ ని చూసి ఇన్స్పైర్ అయిన ఒక బ్యాట్స్మెన్ అదే సచిన్ టెండూల్కర్ తన గురించి ట్వీట్ వేశాడంటే అంతకంటే గొప్ప అచీవ్మెంట్ ఏదైనా ఉంటుందా? ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ మనం ఎన్నో వినాలని, ఇలాంటి ఇన్స్పైరింగ్ సాంగ్స్ మనం ఎన్నో చూడాలని ఆశిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.